షార్ట్ నోటీస్. గత 2 నెలలుగా నేను మన దేశంలో అనేక రాష్ట్రాలు, ఢిల్లీ, యూపీ, అస్సాం, వెస్ట్ బెంగాల్, మేఘాలయ, మిజోరాం, ఇట్లా అనేక రాష్ట్రాలు పర్యటించినప్పుడు ఒకటే కనపడుతుంది. దాదాపు నిన్న 3,68,000 కేసులు, కరోనా వైరస్ కేసులు ఒక్క రోజులో రికార్డ్ అవ్వడం చాలా డేంజరస్ పరిస్థితి. ఇది ఏర్పడుతుంది, ఇట్లా అవుతుందని నేను గత 15 నెలలుగా కంటిన్యూస్గా చెప్తున్నా. ఎలా మాస్క్ వేసుకోవాలి, డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి, పెద్ద గ్యాదరింగ్లు పెట్టకూడదు, ప్రికాషన్స్ తీసుకోవాలి. ఎవరు పట్టించుకోలేదు. ఇప్పుడు ఎంత సీరియస్ పరిస్థితి ఏర్పడిందంటే, మీరు 2 రోజుల క్రిందట న్యూయార్క్ టైమ్స్లో ఒక రిపోర్ట్ చూసుంటారు. మన దేశంలో ఎఫెక్ట్ అయిన బాధితులు, ఈ కరోనా బాధితులు ప్రపంచంలో ఉన్న 200 దేశాల కంటే మన దేశంలో ఎక్కువ అయ్యారని మన నెంబర్స్, మన గవర్నమెంట్ నెంబర్స్ ద్వారా. ఇంకా చాలామంది ఇంకా ఎక్కువ 10 times 20 times కేసులు ఎక్కువ ఉంటాయి. దాదాపు ఇండియాలో ఇప్పుడు 14 కోట్ల మంది ఎఫెక్ట్ అయి ఉండొచ్చు అని అంచనా వేస్తున్నారు. 110 మంది. చూడండి, నిన్న విశాఖపట్నంలో ఒక 1 year అబ్బాయి చనిపోవడం ఇండియా టుడే రిపోర్ట్ చేశారు. బెడ్ లేక, రాష్ట్రమంతా, దేశమంతా ఆక్సిజన్ లేక, బెడ్స్ లేక, మెడిసిన్స్ లేక, ఎక్విప్మెంట్ లేక, వ్యాక్సిన్స్ లేక, ఎంత కష్టం ఎప్పుడు ఎవరు పడి ఉండరు. మన దేశంలో పడలేదు, ప్రపంచంలో పడలేదు. ఇది చైనా మ్యానుఫ్యాక్చర్ చేసి చెయ్యాలని ప్రపంచ దేశాలకు పంపించింది, మనందరికీ తెలుసు. దాని గురించి మీరు అనేక సార్లు నేను ఇచ్చిన మెసేజ్లు విన్నారు. ఓల్డ్ చైనా అకౌంటబుల్ అని మనం క్యాంపెయిన్ చేస్తున్నాం గత మార్చి నుండి, 15 నెలల నుండి. అయితే ముఖ్యంగా ఈరోజు నేను ఆంధ్రప్రదేశ్, అమరావతి, విజయవాడ రావటానికి కారణం, మన సీఎం జగన్ ముఖ్యమంత్రి గారిని రిక్వెస్ట్ చేశాం, లెటర్ పంపించాం, పెద్దవాళ్ళతో మాట్లాడాను నేను పర్సనల్గా నిన్నగాక మొన్న. ఈ 10th క్లాస్ ఎగ్జామ్స్, ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ దాదాపు 35 లక్షల మంది స్టూడెంట్స్ ఉన్నారు. ఆ ఎగ్జామ్స్, ఆ పరీక్షను పోస్ట్ పోన్ చేయాలి కనీసం జూలై వరకు, ఒక 2 నెలలైనా. ఎందుకంటే పోస్ట్ పోన్ చేయనట్లయితే మే 5 నుండి ఆలోచించండి, 35 లక్షల మంది కేవలం స్టూడెంట్స్ అంటే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ తీసుకోవడం ఇది జరుగుతుంది. అంటే ఒక కుటుంబంలో 4 మనుషులు వేసుకున్నా దాదాపు 1,75,00,000 మంది ఎఫెక్ట్ అవుతున్నారు. ఫ్యామిలీస్ ఎక్స్పోజ్ అవుతారు. అనేక రాష్ట్రాల్లో పరీక్షలు పోస్ట్పోన్ అయిపోయాయి. కొన్ని రాష్ట్రాల్లో అయితే పరీక్షలు లేకుండానే పాస్ చేసేసారు. అందుకనే ఒకవేళ ముఖ్యమంత్రి గారు నా రిక్వెస్ట్ తీసుకొని కన్సిడర్ చేసి రేపటి లోపునే లేదా ఎల్లుండి లోపునే మొత్తం ఎగ్జామ్స్ అన్ని 2 నెలలు కనీసం పోస్ట్ పోన్ చేయాలని రిక్వెస్ట్ చేశాం. కలుస్తామని కూడా చెప్పాను. అంతేకాకుండా నిన్న ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో నేను పబ్లిక్ ఇంట్రెస్ట్ బిల్లు కూడా వేయడం జరిగింది. ఇవాళ లంచ్ మోషన్ కానీ రేపు కానీ అది హియరింగ్ జరుగుతుంది. ఎట్టి పరిస్థితుల్లో ఈ పరీక్షలు జరగకూడదు. జగన్మోహన్ రెడ్డి గారికి కూడా అమ్మాయిలు ఉన్నారు, నాకు కూడా 2 అమ్మాయిల అబ్బాయి ఉన్నారు. నేను నా పిల్లల్ని పంపించను కదా. జగన్మోహన్ రెడ్డి గారు తన పిల్లల్ని పంపించరు కదా, మంత్రులు తన పిల్లల్ని పంపించరు కదా. అందులో నేను
నిన్న కాక మొన్న ఒక ఫేస్బుక్ లైవ్ చేసి ఇన్స్టాగ్రామ్లో అడిగాను, 10th 12th క్లాస్ స్టూడెంట్లని పరీక్షలు జరపాలి అన్నవారు ఎస్ కొట్టండి, పరీక్షలు పోస్ట్పోన్ అయిన వారు అవ్వాలి అన్నవారు ఎస్ కొట్టండి, లేదు పరీక్షలు జరిపించినా పర్వాలేదు అన్నవారు నో కొట్టండి అని. 98 మంది నోటికి పరీక్షలు పోస్ట్పోన్ చేయమని కనీసం జూలై వరకు మొట్టమొదట నాకు లెటర్ రాసింది చాలా క్లియర్గా యువరాజ్ మురళా ఫస్ట్ నన్ను రిక్వెస్ట్ చేసింది. ఆ తర్వాత కొన్ని వందల మంది నన్ను రిక్వెస్ట్ చేశారు. దొంతు గణేష్ రాజా, వీరు 12th ఎగ్జామ్స్ వాళ్ళ హాల్ టికెట్తో పాటు ఐడెంటిఫికేషన్ ఆధార్ కార్డులతో మా దగ్గర ఉన్నాయి. పెద్ద మనసుతో మంచి మనసుతో సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఇమ్మీడియట్గా పోస్ట్పోన్ చేయడం చాలా మంచిది. లేదంటే సునామీ అంటే సునామీ కూడా చాలా చిన్నదన్నమాట. సునామీ వచ్చినప్పుడు 8,000 10,000 మంది శ్రీలంకలో 2004లో 2-3 లక్షల మంది చనిపోయారు, కొన్ని లక్షల మంది. ఇప్పటికీ మన దేశంలో ఎన్ని లక్షల మంది చనిపోయారో లెక్క కూడా లేదు. టెస్టింగ్ కిట్లు లేక టెస్ట్లే జరగట్లేదు. 12 నెలల క్రిందట ఏప్రిల్లో నేను చెప్పాను, చర్చిలు కూడా ఈస్టర్లో మానేయమని, ఈ సంవత్సరం గత సంవత్సరం. అలాంటిది కుంభమేళ జరిపి 35 లక్షల మంది, దాదాపు 7 లక్షల గ్రామాల నుంచి దేశంలో నుంచి వచ్చిన వారందరూ తిరిగి వెళ్ళారు. ఒక్కొక్క పొలిటికల్ ర్యాలీ మీటింగ్స్ చూస్తే వెస్ట్ బెంగాల్ ఏంటి, అస్సాంలో ఏంటి, తమిళనాడులో ఏంటి, కేరళలో ఏంటి, పాండిచ్చేరి, తిరుపతి, కొన్ని వేల మంది, కొన్ని ప్రదేశాల్లో లక్షల మంది మీటింగ్లు, డిస్టెన్స్ మెయింటైన్ చేయకుండా. అందుకనే ఎలక్షన్ కమిషనర్ 3 రెస్పాన్సిబిలిటీ తీసుకొని వాళ్ళు రాజీనామా చేయాలని మేము ఫైల్ కూడా చేశాం, నేను డిమాండ్ చేశాను. అంతేకాకుండా నిన్న కాక మొన్న మద్రాసు హైకోర్టులో ఈ ఎలక్షన్ కమిషన్ అఫీషియల్కి మర్డర్ ఛార్జీలు అంటే నరహత్య చేశారు అని కేసులు పెట్టమన్నారు వారి మీద. అవును కదా, ఒక ప్రాణం విలువెంత? ₹1 100 కోట్ల, 1000 కోట్ల, 1,00,000 కోట్ల. చిన్న పిల్లలు 1 year old చనిపోతున్నారు, 10 year old చనిపోతున్నారు, 25 year old చనిపోతున్నారు, 50 60 year old చనిపోతున్నారు. ఎందుకంటే ఇది మ్యానుఫ్యాక్చర్, తయారు చేసి చైనా ప్రపంచ దేశాలని నాశనం చేయడానికి సక్సెస్ అయ్యారు. ఒక్క అమెరికాకి 20 ట్రిలియన్ అంటే మన దేశ జీడిపి 7 సంవత్సరాల జీడిపి కేవలం అమెరికాకే నష్టం తీసుకొచ్చారు. ఆలోచించండి, మన దేశంలో చాలా నష్టం వచ్చింది, ప్రపంచ దేశాలన్నింటిలో నష్టం వచ్చింది. దీని గురించి ఎవరు మాట్లాడట్లేదు, చర్య తీసుకోవట్లేదు, అకౌంట్ చేయట్లేదు. నేను మాత్రం ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్, సుప్రీం కోర్ట్, ఇండియన్ సుప్రీం కోర్టులో ఫైట్ చేస్తున్నాం. ఎందుకంటే మొదట దేవుడు, తర్వాత కోర్టులనే నమ్ముతున్నాం. చూసారా, స్టీల్ ప్లాంట్ అమ్మేస్తున్నారంటే 2 months బ్యాక్ మేము ఇదే ఐపీ హైకోర్టులో ఫైల్ చేసాం. అది నోటీసులు పంపడం జరిగింది. అంతేకాకుండా స్టీల్ ప్లాంట్ ఎట్టి పరిస్థితుల్లో అమ్మకూడదని గత 3 నెలలుగా ఫైట్ చేస్తున్నాం. అందరూ దానికి సపోర్ట్ చేస్తున్నారు. వారందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలుస్తున్నాను. ఇప్పుడు మనం చేయవలసింది ఏంటంటే, ఇప్పుడు ఇమ్మీడియట్గా పబ్లిక్ గ్యాదరింగ్స్ 50-60 మంది కంటే ఎక్కడ చేసుకోకూడదు. ఫస్ట్ పాయింట్. అన్ని ర్యాలీస్ అన్ని క్యాన్సిల్ చేసుకోవాలి. సెకండ్ పాయింట్, ఇప్పుడు వచ్చిన కరోనా 10 రెట్ల 100 రెట్ల చెప్పలేము, అంత సీరియస్గా ఉంది. దేశమంతా నేను గత 2 నెలలు
అనేక రాష్ట్రాలు తిరిగాను కాబట్టి అనేక మంది ముఖ్యమంత్రుల్ని, మినిస్టర్లు కలవడం జరిగింది. పరిస్థితులు చాలా తీవ్రంగా ఉన్నాయి. డాక్టర్లే లేరు. నేను రాత్రనక పగలనక ఇప్పుడు 8 గంటల ప్రయాణం 9 గంటల ప్రయాణం చేసి ఇక్కడికి రావడం జరిగింది. ఇంటర్నేషనల్ కమ్యూనిటీ, విదేశ అనేక మంత్రులతో, ముఖ్యమంత్రులతో, ప్రధానమంత్రులతో, విదేశాల్లో నేను గవర్నర్స్తో కూడా మాట్లాడుతున్నాను, సిఇఓస్తో మాట్లాడుతున్నాను. ఆక్సిజన్ పంపాలి, మాకు ఆక్సిజన్ సరిపోవట్లేదు, మెడిసిన్ పంపాలి, కిట్స్ పంపాలి, ఎక్విప్మెంట్ పంపాలి, అంతకంటే ముఖ్యం వ్యాక్సిన్. జాన్సన్ జాన్సన్ వారు కూడా మాట్లాడారు, అది ఇప్పుడే అప్రూవ్ అయింది. వ్యాక్సిన్లు పంపించాలి. ప్రివెన్షన్ ఈస్ బెటర్ దెన్ క్యూర్ అన్నారు. The greatest tragedy is our national leaders. This is not the time to fight and divide, but our national leaders have neglected. I'm not talking about one political party or the other. Prime Minister, Home Ministers, Ministers, Chief Ministers have all neglected. Poor people are suffering. మాస్క్ లేకపోతే కారులో ఉన్న వాళ్ళకి 2,000 రూపాయలు జరిమానా వేస్తున్నారు. వాళ్ళు మాత్రం 2 లక్షల మందితో మీటింగ్ పెడుతున్నారు. ఇది ఎంత సాడ్ న్యూస్ ఆలోచించండి. అందుకనే నేను ఎలక్షన్ కమిషన్ అప్రోచ్ అయ్యాను. ఇప్పుడు సుప్రీంకోర్టులో అప్రోచ్ అయ్యాం. ఈ రోజు ఈ పరీక్షలు పోస్ట్ పోన్ చేయాలని లంచ్ మోషన్ నిన్న రిక్వెస్ట్ చేశాం. మీరందరూ ప్రార్థించండి. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇమీడియట్ గా ఈ నిర్ణయాన్ని తీసుకోకపోతే 35 లక్షల మంది స్టూడెంట్స్, ఆల్రెడీ అనేక మంది స్టూడెంట్స్కి వచ్చింది. నా దగ్గర ఎవిడెన్స్ ఉంది. సార్ మేము ఎలా పరీక్షలు రాస్తాం, ఎలాగ ట్రావెల్ చేస్తాం, బస్సులో మా పిల్లల్ని ఎలా పంపిస్తాం, కొన్ని వందల మంది నాకు మెసేజ్ పెట్టి ఎవిడెన్స్ ఉన్నాయి మేము కోర్టు ప్రొడ్యూస్ చేయడానికి. అందుకనే ఇది కాంట్రవర్సీ అవ్వకుండా, ఒకవేళ పొలిటికల్ పార్టీ వారి మధ్య ఫైట్ ఉంటే, మైక్ టైసన్ హోలీఫీల్డ్ చూసారా ఫైట్ చేసుకున్న 96, 97లో, అలాంటి ఫైట్ మ్యాచ్ ఏదైనా పెట్టుకొని కరోనా తర్వాత ఈ పొలిటికల్ లీడర్స్ ఫైట్ చేసుకోవచ్చు. ప్రజల ప్రాణాలు, పిల్లల ప్రాణాలు, తల్లుల ప్రాణాలు, ఎవరి ప్రాణాలకి హాని జరగకుండా చూసే బాధ్యత మన ముఖ్యమంత్రి గారికి ఉంది, మన ప్రధానమంత్రి గారికి ఉంది, ముఖ్యంగా ఇప్పుడు వాచ్ చేస్తున్న మీరందరికీ ఉంది. మనం అందరం కలిసి కష్టపడి పనిచేస్తేనే తప్ప ఈ దేశం, ఈ రాష్ట్రంని మనం రక్షించలేము. ఎంత సీరియస్ మ్యాటర్ కనుక నేను దేశమంతా తిరుగుతున్నాను. మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను, మరొకసారి ముఖ్యమంత్రి గారిని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. నేను ఇంతవరకు 2 సంవత్సరాలు ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత నేను ఏది రిక్వెస్ట్ చేయాల. నా బిల్డింగ్లు ఫ్రీగా ఆఫర్ ఇచ్చాను, తీసుకోండి, వాడుకోండి, 1 రూపాయి ఖర్చు లేకుండా. వందల రూములు ఫెసిలిటీస్ ఉన్నాయి, 1000 బెడ్స్ ఉన్నాయి. అసలు బెడ్స్ లేక జూనియర్ డాక్టర్స్ని, ఎప్పుడో చెప్పా అడిషనల్ నర్సెస్ని హైర్ చేయండి. విదేశాల నుండి ఆక్సిజనే కాకుండా మెడికల్ ఎక్విప్మెంట్ అన్నీ నేను ఫ్రీగా తీసుకురావడానికి కన్ఫర్మ్ అయి ఉన్నాయి. కొంచెం ట్రాన్స్పోర్టేషన్ పెట్టుకోగలిగితే మంచిది, అంతే, ఏ ఖర్చు లేకుండా. కలిసి పనిచేద్దాం, ప్రతి ఒక్కరిని కాపాడదాం. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్.